ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పల్నాడు అనంత ఎస్పీలపై వేటు, నేట మునిగి ముగ్గురు అక్కచెల్లెళ్ల మృతి, క్రిస్టియన్ పేటలో మహిళపై మూకుమ్మడి దాడి, భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి జిమ్ ట్రైనర్ మృతి, ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం, ఇంటికి 100 మీటర్ల దూరంలో 26 ఏళ్ల పాటు చెరలో, ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిన వ్యవసాయ శాఖ, జూన్ తొలివారంలో రాష్ట్రానికి నైరుతి, 6 ఏళ్ల బాలుడి ఆయువు నిలిపిన వైద్యురాలి అప్రమత్తత, 15 పాయింట్లతో 3వ స్థానానికి హైదరాబాద్, బీపీ ఎందుకు పెరుగుతుంది, ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఈరోజు వార్తలను చూద్దాం. పల్నాడు అనంత ఎస్పీలపై వేటు. ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్, అమిత్ బర్దర్లను సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు కలెక్టర్ శివశంకర్ను సైతం బదిలీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని సూచించింది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించాలని పేర్కొంది. హింస చెలరేగేందుకు కారకులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి 2 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఆదేశించింది. బాధ్యులపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఛార్జిషీట్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల వేళ చెలరేగిన హింసపై స్వయంగా వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని, కౌంటింగ్ రోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు సూచించారు. నేట మునిగి ముగ్గురు అక్కచెల్లెళ్ల మృతి. శివుడికి పూజలు చేసి చెరువులో దీపాలు వదిలేందుకు దిగిన ముగ్గురు అక్కచెల్లెళ్ళు కాలు జారి ప్రమాదవశాత్తు నేట మునిగి మృత్యువాత పడిన దుర్ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్పురంలో చోటు చేసుకున్న ఘటన వివరాలను ఎస్ఐ ధర్మారెడ్డి వెల్లడించారు. ఎస్బీఆర్పురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పి బాబు, విజయ దంపతులకు రూపిక, చరిత, యుషిక ముగ్గురు కుమార్తెలు. డాక్టర్ బాబు దైవదర్శనార్థం తిరువన్నామలై వెళ్లారు. తల్లి విజయ తన ముగ్గురు కుమార్తెలను తీసుకుని గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గూళూరు చెరువు కట్టపైన ఉన్న ఆలయంలో శివుడికి పూజలు చేసింది. అనంతరం ముగ్గురు కుమార్తెల చేతికి దీపాలు వెలిగించి ఇచ్చి చెరువులో వదలమని చెప్పింది. చెరువు మెట్లపై పాచిపట్టి ఉండడంతో కాలు జారి ఒకరి వెనుక మరొకరు చెరువులోకి పడిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన తల్లి కేకలు వేస్తూ పిల్లలను రక్షించేందుకు చెరువులోకి తాను దిగేసింది. అయితే అప్పటికే ముగ్గురు పిల్లలు మునిగిపోయారు. గ్రామస్తులు విజయను మాత్రం బయటికి తీసి రక్షించగలిగారు. అనంతరం మునిగిపోయిన పిల్లలను వెలికితీసి పుత్తూరు ఆసుపత్రికి ఆటోలో తరలించారు. వైద్యులు పరీక్షించి ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ మేరకు వడమాలపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రిస్టియన్ పేటలో మహిళపై మూకుమ్మడి దాడి. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి క్రిస్టియన్ పేటలో మహిళా మాజీ వాలంటీర్ను గూండాలు వివస్త్రను చేశారు. అంతేకాకుండా
ఆమెకు వివాహేతర సంబంధాలు అంటగడుతూ దిగజారుడుతనానికి దిగారు. దీనిపై బాధితురాలు బుధవారం రాత్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త కాలం చేయడంతో ఆమె ఒంటరిగా ఉంటూ మహిళా వాలంటీర్గా సేవలందించేది. అదే ప్రాంతంలో ఉంటున్న ఓ వ్యక్తి మాజీ వాలంటీర్కు కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉంది. దీంతో ఆమె ముందు అతని సమీప బంధువుకు ఫోన్ చేసింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె నేరుగా డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తికే ఫోన్ చేసింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ సమయంలో ఆ వ్యక్తి భార్య రోడ్డుపై వెళ్తుండగా ఆమె వద్ద డబ్బుల విషయాన్ని ప్రస్తావించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకుని నగదు ఇవ్వాల్సిన వ్యక్తితో పాటు అతని సమీప బంధువు వచ్చి మహిళా మాజీ వాలంటీర్తో గొడవకు దిగారు. అంతేకాదు, నీ పేరు రెడ్ బుక్లో ఎక్కించామని హెచ్చరించారు. డబ్బులు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. అంతటితో ఆగకుండా ఆమెను రోడ్డుపై పడేసి వివస్త్రను చేశారు. షాక్కు గురైన ఆమె వెంటనే ఇంట్లోకి పరిగెత్తింది. అయినా ఆమెను వదలకుండా ఇంట్లోకి చొరబడి కొట్టారు. ఈ ఘటనపై బాధితురాలు బుధవారం అర్ధరాత్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి జిమ్ ట్రైనర్ మృతి. గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన భార్యకు వీడియో కాల్ చేసి తిరిగి రావాలని అర్థించాడు ఓ భర్త. దీనికి ఆమె నిరాకరించడంతో బెదిరించాలని ఉరేసుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగుళూరు బాగలగుంటెలో చోటు చేసుకుంది. బీహార్కు చెందిన అమిత్ కుమార్ సాహా దాసరహళ్లిలో జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం హసన్కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదువు నిమిత్తం భార్యను నర్సింగ్ కోర్సులో చేర్చాడు. ఆమె నిరంతరం ఫోన్లో స్నేహితులతో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో భార్యతో గొడవ పడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దీంతో గురువారం అమిత్ భార్యకు వీడియో కాల్ చేసి ఇంటికి రావాలని బ్రతిమాలాడు. రాకపోతే ఉరివేసుకుని చనిపోతానని బెదిరించాడు. ఇంతలో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడడంతో పాటు గొంతుకు ఉరి బిగిసి మృత్యువాత పడ్డాడు. ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం. ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవడానికి త్వరలోనే రాజకీయ పరిష్కారం కనుగొంటామని చైనా అధినేత షీ జిన్పింగ్ సంకేతాలిచ్చారు. ఐరోపా ఖండంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. గురువారం చైనా రాజధాని బీజింగ్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో జిన్పింగ్ సమావేశమయ్యారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. చైనా, రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతీసేందుకు అమెరికా చేసే ప్రయత్నాలను సహించకూడదని, గట్టిగా ఎదిరించాలని నిర్ణయానికొచ్చారు. తమ రెండు దేశాల సంబంధాల్లో కలగజేసుకోవద్దని అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం రష్యా నుంచి చైనాకు చేరుకున్న పుతిన్కు ఘన స్వాగతం లభించింది. 5వ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. చర్చల అనంతరం జిన్పింగ్, పుతిన్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరగా తెరపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చైనా, రష్యా సంబంధాలను మూడో దేశం ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. అలా ప్రభావితం చేసేందుకు సాగే ప్రయత్నాలను అడ్డుకుంటామని వెల్లడించారు. తమ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని స్పష్టం చేశారు. ఇంటికి 100 మీటర్ల దూరంలో 26 ఏళ్ల పాటు చెరలో టీనేజీ వయసులో పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో అపహరణకు గురై ఏకంగా 26 సంవత్సరాల పాటు బందీగా ఉండిపోయిన అల్జీరియన్ వ్యక్తి వేదన ఇది. అల్జీరియా దేశంలోని
డిజెఫ్లా రాష్ట్రంలో ఇటీవల కిడ్నాపర్ చెర నుంచి విముక్తుడైన 45 ఏళ్ల ఒమర్ బిన్ ఒమ్రాన్ గాథను స్థానిక అల్జీరియన్ ఎల్ ఖబర్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఒమర్కు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అంటే 1998వ సంవత్సరంలో ఒకరోజు ఉదయం వృత్తి విద్యా పాఠశాలకు ఒమర్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్లగానే కిడ్నాప్కు గురయ్యాడు. కిడ్నాప్ చేసిన వ్యక్తి ఒమర్ను ఒక గడ్డితో కప్పిన నేలమాళిగలో దాచిపెట్టాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడో ఎవరికీ తెలియదు. కిడ్నాపర్కు ఒక తోబుట్టువు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం రాసుకొచ్చారు. ఊరిలో ఒక కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర కూడా ఉందని ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్టును ఒమర్ కుటుంబం గమనించి వెంటనే దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో నేషనల్ జెండర్ మెరీన్ పాత కేసును తిరగదోడింది. పోస్టు పెట్టిన వ్యక్తిని విచారించి కిడ్నాపర్ ఇంటిని కనిపెట్టారు. అధికారులు ఆదివారం కిడ్నాపర్ ఇంటిపై మెరుపుదాడి చేసి ఇల్లంతా వెతికారు. చివరకు గడ్డితో ఉన్న రహస్య సెల్లార్లో ఒమర్ను కనుగొన్నారు. 61 ఏళ్ల కిడ్నాపర్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇల్లు ఒమర్ సొంత ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ సెల్లార్ ఒక గొర్రెల కొట్టం కింద ఉన్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్కు గురయ్యాక ఈ సెల్లార్లోనే ఉండిపోయా. నా కుటుంబ సభ్యులు అటుగా వెళ్ళేటప్పుడు సెల్లార్ కిటికీ నుంచి చూసేవాడిని. అరిచి పిలుద్దామని 100 సార్లు అనుకున్నా, కానీ పక్కనే కిడ్నాపర్ ఉండేవాడు. భయంతో నోరు మెదపలేదు అని విడుదలయ్యాక ఒమర్ చెప్పారు. ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిన వ్యవసాయ శాఖ వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం సబ్సిడీ విత్తనాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పచ్చి రొట్ట, వేరుశనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధం చేశారు. గురువారం నుంచే విత్తనాలు కోరే రైతుల వివరాలు నమోదు మొదలవగా 20వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. జూన్ 5వ తేదీ నుంచి వరి, ఇతర విత్తనాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు ముందుగానే సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇండెంట్ మేరకు సేకరించిన విత్తనాలను మండల కేంద్రాల్లో నిల్వ చేశారు. అయితే పోలింగ్ ముగిసే వరకు పంపిణీ చేపట్టవద్దంటూ ఈసీ ఆంక్షలు విధించడంతో బ్రేకులు పడ్డాయి. పోలింగ్ ప్రక్రియ ముగియటంతో ఈసీ ఆంక్షలు సడలించింది. దీంతో విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కలిసి వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. జూన్ తొలివారంలో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు జూన్ తొలివారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అన్నీ అనుకూలిస్తే ఆ తర్వాత 3 లేదా 4 రోజుల్లో రాష్ట్రాన్ని తాకుతాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. బంగాళాఖాతంలో ద్రోణి పీడనాలు ఏర్పడితే ఇవి మరింత చురుగ్గా ముందుకు సాగుతాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారితే రుతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశముంది. 6 ఏళ్ల బాలుడి ఆయువు నిలిపిన వైద్యురాలి అప్రమత్తత. చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకు పలుకు లేదు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బిడ్డను భుజాన వేసుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకుని చిన్నారికి ఊపిరి పోసేందుకు ప్రయత్నించారు. ఒకవైపు డాక్టర్ రవళి బాలుడు ఛాతీపై చేతితో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి వదమని సూచించారు. ఇలా 7 నిమిషాలకు పైగా చేశాక
బాలుడిలో కదలిక వచ్చింది. వెంటనే బాలుడిని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా తలను కొద్దిగా కిందకు ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స ఆరంభించగా పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి తలకు సిటీ స్కాన్ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్ రవళి రోడ్డుపైనే బాలుడిని పడుకోబెట్టి సిపిఆర్ చేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 15 పాయింట్లతో 3వ స్థానానికి హైదరాబాద్. భాగ్యనగరాన్ని ముంచెత్తిన వానదెబ్బ ఐపీఎల్ మ్యాచ్పై కూడా పడింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. వాన తెరిపివ్వకపోవడంతో కనీసం టాస్ కూడా వేసే అవకాశం రాలేదు. మధ్యాహ్నం తర్వాత కురిసిన వానకు నగరం మొత్తం జలమయమైంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో కూడా అవుట్ఫీల్డ్ను కవర్స్తో కప్పేశారు. అయితే ఏ దశలోనూ వాన పూర్తిగా ఆగలేదు. టాస్ కాస్త ఆలస్యం కాగా నిన్నీత రాత్రి 7:30 సమయంలో కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ వెంటనే చిరుచినుకులతో మొదలై మళ్లీ విరామం లేకుండా కురిసింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలన్నా రాత్రి 10:15 వరకు పూర్తిగా వాన ఆగాలి. కానీ అలా జరగలేదు. దాంతో అంపైర్లు గ్రౌండ్ను పరిశీలించి మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గుజరాత్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా రద్దు కావడం గమనార్హం. ఈ ఫలితంతో సన్ రైజర్స్ 13 మ్యాచ్ల తర్వాత 15 పాయింట్ల వద్ద 3వ స్థానంలో నిలిచింది. దాంతో టీంకు ప్లేఆఫ్ స్థానం ఖాయమైంది. ఆదివారం సన్ రైజర్స్ సొంతగడ్డపైనే పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిచి అదే రోజు రాత్రి కోల్కతా నైట్ రైడర్స్తో తమ చివరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడితే సన్ రైజర్స్కు రెండో స్థానం ఖాయమవుతుంది. బీపీ ఎందుకు పెరుగుతుంది? ఎలా అదుపులో ఉంచుకోవాలి? తీవ్రమైన ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల బీపీ పెరుగుతుంది. జన్యుపరమైన కారణాలు, వంశపారంపర్యం, ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ వినియోగం, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. 10 నుంచి 15 ఏళ్ల పిల్లల్లో కిడ్నీల రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల బీపీ పెరుగుతుంది. నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఉన్నవారికి అధిక రక్తపోటు రావచ్చు. బీపీని ఎలా అదుపులో ఉంచుకోవాలంటే ఆహార నియమాలను తప్పకుండా పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. BMI 25 లోపు ఉంచుకోవాలి. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. జన్యుపరమైన సమస్యలు ఉన్నవారు వారానికోసారి బీపీ పరీక్షించుకోవాలి. తల్లిదండ్రులకు బీపీ ఉంటే అప్రమత్తంగా ఉంటూ స్మోకింగ్, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. ప్రాసెసింగ్ ఫుడ్, నిల్వ ఉండే పచ్చళ్ళు తినకుండా ఉండడం మంచిది. యోగా, మెడిటేషన్ వంటి వాటితో ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెల 24న డిఎడ్ ప్రవేశ పరీక్ష. జిల్లా విద్యా అండ్ శిక్షణ సంస్థల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన డిసెట్ 2024 ఈ నెల 24న నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. జీఎస్టీ ట్రిబ్యునల్లో టెక్నికల్ మెంబర్ నియామకం. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రెండో జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్లో రాష్ట్రం నుంచి టెక్నికల్ మెంబర్ నియామకం కోసం వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫైనల్లో నిఖత్ జరీన్. ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ నిఖత్ జరీన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కజకిస్తాన్లోని అస్తానా నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ నిఖత్ 5-0తో
తొమిరిస్ మిర్జాకుల్పై ఘన విజయం సాధించింది. ఒలింపిక్స్కు శ్రీజ, ప్యారిస్ విశ్వ క్రీడల్లో పాల్గొనే భారత టీటీ జట్ల ప్రకటన. మనికా పరాజయం. వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫెడర్ లెవెల్ టోర్నీలో భారత నంబర్ 1 మనికా బత్రా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ మనికా 11-5, 4-11, 5-11, 11-13తో హిటోమి సాటో చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ చిరాగ్ జోడీ. థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం మరో విజయం నమోదు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.